దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు శ్రీరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ శుభార్త చేస్తున్నాను. ఆశీర్వాదాలు నా నోటి పలుకుతూ ఉండగా ప్రభు కార్యరూపంలో వాటిని జరిగించును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనము ఈ యొక్క శుక్రవారం ఆరాధనలో ఈ విధంగా కలుసుకోవడం అది యాదృచ్ఛికం కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనా దినము మనం పాల్పంచుకోవాలన్న నీ మనసులో ఉన్న తపనను బట్టి నువ్వు నడిపించబడ్డావు. దేవుని మీద ఉన్న ఆసక్తి, దేవుని మీద ఉన్న భయము, భక్తిని బట్టి మనందరము శ్రద్ధగా ఇక్కడికి కూడి వచ్చాం. మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేశాం. ఆ విజ్ఞాపనలో అనేక మంది గురించి విజ్ఞాపన చేశాం. దేవుడు మీ గొడవలు ఆలకించి వారందరికీ మేలు చేయనుగాక. తల్లి, మొదటిగా మనం ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యము అపొస్తలులైన మాత్రమే. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. నమ్మకమైన వారి గురించి ఈరోజు చెప్తున్నాడు. అసలు క్రైస్తవ్యం అనేది నమ్మకం మీదే ఆధారపడుతుంది. దేవుడు స్వస్థపరిచాడంటే ఆయన ఏమంటున్నాడు? నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది కుమారి అంటాడు. నీ నమ్మకమే నీకు కన్ను దృష్టి తెప్పించింది సహోదరుడు అంటాడు. కనుక క్రైస్తవ్యంలో నమ్మకమైనది చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మీరు చాలా విషయాల్లో నేను ఇంత నమ్మకంగా ఉంటానే, నేను ఇంత నమ్మకంగా ప్రభు పరిచయంలో పాల్పంచుకొని నా చేతనైతే పరిచయం చేస్తుంటాను, కానీ నాకెందుకు బాధ, నా కుటుంబంలో ఎందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, నాకెందుకు ఈ అనారోగ్య పరిస్థితి, లేదా నా బిడ్డలకు ఎందుకు ఆ యొక్క కొన్ని శోధనలు అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ అది దిగులుగా కూడా మారి ఉండొచ్చు. కానీ దేవుని దీవెనలు అటువంటి పరిస్థితులను మార్చి మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆ శోధనలోంచి, ఆ బాధల్లోంచి నమ్మకమైన దేవుడు, ఆయన పేరే నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన చెంత నమ్మకంగా ఉన్న బిడ్డలను ఆయన చేయి విడిస్తాడా? అస్సలు విడవడు. కనుక చూడండి, ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోకి మోషే గారు, ఆయనకి దేవుడిచ్చిన బిరుదు ఏంటో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడు. సరే, మనకి వాగ్దానం ఏంటి చెప్పండి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన మోషేకి దీవెనలు మెండుగా ఎలాగండి? 30 లక్షల మంది ఇజ్రాయెల్ జనాంగాన్ని కఠినాత్ముడైనటువంటి ఫెరో అబద్ధ హస్తాల్లోంచి బానిసత్వంలోకి విడిపించి అక్కడ మళ్ళీ మహత్కార్యాలు చేసి దేవుని దయగా ఆయన ప్రేరణతో విడిది కలుగు చేసుకుని ఆ యొక్క కనాను దేశానికి నడిపించాడు. అంతకంటే గొప్ప దీవెన ఉంటుందా? అదే ప్రకారంగా దానియేలు బానిసగా పట్టుకొని రాబడ్డాడు దానియేలు. కానీ చివరికి ఆయన నమ్మకత్వం, దేవుడి ఎడల ఆయనకున్న భక్తి, విశ్వాసాన్ని బట్టి అతను ఆ దేశానికి, అంటే వీళ్ళు బానిసలుగా తేబడిన ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఇది నిండుగా దీవించబడును అన్న ఎవరు? నమ్మకమైన వ్యక్తులు. మరి ఇంకోటి మనం చూసినట్లయితే యోసేపు అని ఉన్నాడు. ఆయన అసలు నమ్మకత్వానికి మారు పేరు. ఆయన అంతే బానిసగా అమ్మబడ్డాడు. అమ్మదవుడు చేత ఏడు పోతిఫరు ఇంట్లో బానిసగా ఉంటే పోతిఫరు విరువతాళాలు ఇచ్చాడు.
మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనకి దేవతలు ఎవరు, అది సత్యం. కానీ ఒక బానిసగా కొని తెచ్చుకొని పనివాడికి ఇంట్లో పెట్టిన వాడికి ఇంటి బాధ్యతనంతా అప్పచెప్పాడు. ఎంత నమ్మకమైన యోసేపు కదా. చివరికి ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆయన నిండుగా జీవించబడ్డా లేదా? ఎలా? ఆ దేశానికి రాజు నామకార్తది, ఈయనే కథ రాజు అని పోదు, అది ఈయనే కనుక తల్లి మనకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనము స్వతంత్రించుకుందాం. ఎందుకురా కొంతమంది అంటారు, ఏం సంపాదించలేదు, ఈ నమ్మకత్వాన్ని బట్టి నా వయసు అయిపోయిందని దిగులు పడుతున్నావా? ఇహలోక సంపాదన అది వ్యర్థము, అది నిన్ను పాపంలోకి లాగుతుంది. నీకు ధనం ఎక్కువైందంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది? డబ్బు మీద ఉంటుంది. ఆ డబ్బు నేను ఎటు లాగుతుంది? పాపానికి లాగుతుంది. ఏమి లేదనుకో, మా డబ్బులు చేతులు వచ్చేది కావలేదు, ముందు కొట్టాలని ఆశ వచ్చినా కొట్టలేదు కదా. ఇంకేదైనా పాపం జోదాలు ఆడతారన్నా ఆడలేదు కదా. కనుక దేవుడు పెట్టారా? అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము నమ్మకంగా ఉంటే ఏమొస్తుంది? నీకు ఏం సంపాదించావు కదా, నమ్మకం చెప్తున్నాము అని అంటున్నారు కదా. నేను కొంతమంది ఏడాది చేస్తున్నారు కదా, నన్ను కూడా చాలా మంది ఏడాది చేస్తున్నారు. ఏమొచ్చింది ఆ ఊరికినే దేవుడు దేవుడు అంటాం, ఏం చేశాడు అని. కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన స్థితిని బట్టి ఇదే నన్ను నిండుగా దీవించడం బట్టి, మెండుగా దీవెన కలగడం బట్టి. చూడండి, ఈరోజు నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ వ్యవసాయంలో కానీ, నీ విద్య, వివాహ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కానీ నువ్వు దీవెన పొందుకోవాలి అంటే నమ్మకం ఉండాలి. ఉద్యోగంలో అంతా తీసుకున్నావు అనుకో, నిండుగా దేవుడు తీరుస్తాడా? సైతాన్ని తీరుస్తాడు. బుద్ధుల మీద నిద్ర కడతాం, కార్ల మీద కార్లు కొంటాం, నగరం మీద నగరం చేయించుకుంటాం. కానీ చివరికి ఈ లోకం విడిస్తే పరలోకం పోలకుండా నరకానికి పోతాం. అందుకని వ్యాపారంలో నమ్మకంగా పనిచేయాలి. వచ్చే లాభం కొద్దిగానైనా సంతృప్తిగా నిజాయితీగా చేయాలి. ఆ షాప్ కంటే చాలా కరెక్ట్గా ఉంటుందండి. లోపం కానీ పాకం కానీ చెప్పాలి. 13 సంవత్సరాల నుంచి మటన్ కొట్టున్నాను నేను ఒక అతని దగ్గర. అతను మన పక్షంలో మనకే కొంత మోసం చేశాడు, నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. 5 కేజీలు మటన్ తగ్గించాను. ఆ వచ్చిన వంట ఆయన ఒక ఎక్స్పర్ట్ కాబట్టి చూసి ఎంతైనా 50 కేజీ 50 లేదు ఉండదు నన్నంటే తీసుకెళ్ళి కాటా ఇస్తే లేదు. చూశారు నమ్మకం. ఇక నేను 100 మందికి చెప్తాను, వాడి దగ్గర కొరకు వాడు నీటి పొందాడు కావాలంటే 10 రూపాయలు అడిగి తీసుకుంటాను. లోపం తగ్గించేసి నీకు రేటు తగ్గించేది నేనంటే ఎవడు తగ్గిమన్నాడు? ఎవరితో ఒక దెబ్బ పడిపోతా? నువ్వు ఎస్టిమేషన్ తీసుకుంటామా 50 కేజీలు అంటే ఒక 300 మంది తినచ్చు అని అట్లా అనుకుంటాం. ఇక 5 కేజీలు కూర్చుంటే 50 మంది తగ్గిపోతుందా? అదనమాట. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే దేవుడు కూడా చాలా ఏడల నమ్మకంగా ఉండే దేవుడు కనుక ఆ భక్తులు పాట కూడా రాశాడు. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలయ్యా. Amen.
హల్లెలూయా. సరే తల్లి, వాగ్దానాన్ని మనం పొందుతున్నాం. మనం నమ్మకంగా ఉంటే నిండైన దీవెన అన్నాడు. నీకు దీవెన కలుగును కాక అన్నాడు. నీ గిన్నె నిండి పొర్లి పొగ్గుతున్నంతగా దీవిస్తాడట. దీవిస్తే అదిలించి కుదిలించి తెగేసి పొర్లున్నట్టుగా తోస్తాడు. కొద్ది కొద్దిగా ఎత్తి పెట్టి తీయడు దేవుడు, ఏది చేస్తాడు సమృద్ధి. కనుక మంచి వాగ్దానం మనకు ఇచ్చారు దేవుడు, దాన్ని ధ్యానం చేసుకున్నాం. సరే, చాలా మందికి కొన్ని విషయాలు ప్రార్థన చేస్తుంటారు. యోవాబు రాదు. ఎందుకని యోవాబు రాకపోవడానికి కారణం ఏంటయ్యా అని మనం ఆలోచన చేసినట్టయితే, యాకోబు పత్రిక 5:16 ఒకటి తీయండి. కీర్తనలు 34:17 ఒకటి తీయండి. యాకోబు పత్రిక 5:16 నీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బలము గలదై ఉండును. అంటారు చదువు చక్కగా. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహు బలము గలది ఉండును. మన వంటి స్వభావము గలవాడు మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. అదే, ఆయన కూడా మామూలు మనిషి లాంటి వాడే, కానీ నీతిమంతుడి అని. అందుకని అతని ప్రార్థన మనఃపూర్వకంగా చేస్తారు నీతిమంతుడు. మరి బహు బలంగా చేస్తారు. చూడండి, మీరు కూడా కన్నీటితో చేశారు ప్రార్థన. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటే ఆత్మ మనలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి అమ్మా, కీర్తన 34:17-21 వరకు చదవండి. నీతి మంత్రి గురించి అక్కడ కూడా ఉంటుంది. 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చూసారా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసీనుడు. ఆసన్నుడు. నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటినన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతునికి ఆపదలు రావు, నేనున్నా అంటలేదు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు యెహోవా తండ్రి మన యేసయ్య పరిశుద్ధాత్మ త్రయేక దేవుడు మనల్ని విడిపించును గాక. చూడండి తల్లి, నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై. ఆ నీతిమంతుడు అంటే ఎలా? నీతిమంతుడు లేడు, ఒక్కడును ఈ భూమి మీద లేడు అంటున్నాడు. మరి మనంతా నీతిమంతులు కాదుగా. మరి మనం మొరపెడితే ఆ విజ్ఞాపన ఎలా వారికి ఆ దేవుని దగ్గరికి వెళ్తుంది? బహుబలంగా ఎలా మారుతుంది? మనఃపూర్వకమైనదిగా ఎలా మారుతుంది? మన స్వతహాకంటే మనము పాపములో జన్మించిన వారము, పాపమైనటువంటి శపించిన భూమి మీద నివసిస్తున్న వారము. మన యొక్క ఆది పాపము, కర్మ పాపము మనల్ని శోధిస్తూనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఈ లోకములో 33 సంవత్సరములు జీవించి 3.5 సంవత్సరంలో మాత్రమే సువార్తను ప్రకటించారు. ఏంట సువార్త? పరలోక రాజ్యము గురించిన సువార్త. మీరు ఇలా జీవించండి, మీ శత్రువులను ప్రేమించండి, వారికి అవసరమైనవి మీరే దయచేయండి, వారి కోసం ప్రార్థించండి, అప్పుడు మీరు పరలోకములకు వారసులవుతారు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు
ప్రతి దోషం చేయొద్దు, ఎందుకంటే మీరు పరలోకానికి వారసులు అవుటకు పిలువబడ్డారు కనుక ఇటువంటి భద్రపాటు పనులు చేయొద్దు. పనులను ద్వేషించవద్దు. నీ సహోదరుని నువ్వు ద్వేషించవద్దు, నీ సహోదరిని నువ్వు ద్వేషించవద్దు. సహోదరు అంటే తోడబుట్టినోడ తోడబుట్టిందో కాదు. సంఘంలో ప్రతి ఒక్కరు మనం ఎవరు సహోదర సహోదరు కనుక తల్లి నీతిమంతులుగా మనము మార్చబడాలి అన్న ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవావతారుడుగా ఈ లోకంలో జన్మించి మన పాప శాప విమోచన కోసం, మనల్ని నీతిమంతులుగా మార్చడం కోసం, పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోసం ఆయన రక్తం కార్చారు. ఆయన ప్రాణత్యాగం చేసి మనకు పాప విముక్తి కలిగించారు. పొట్ట గట్టిగా ఇదే సువార్త. కానీ ఆయన అంత త్యాగం చేసి నా కోసం నువ్వు చనిపోయావయ్యా, ఇంక నేనేమడిగేది నిన్ను, ఇంక నేనేమడిగేది నా గురించి, నీ ప్రాణాన్ని పెట్టేవన్నా కృతజ్ఞత ఉందా మనకి? ఇంకా నాకు అది లేదు, ఇది లేదు, సిగరెట్ కాల్చుకునేదానికి అది పెట్టలేదని కూడా అడిగేవాడు దేవుడు. అంటే అంతంత చిన్న విషయాలు కూడా జాగ్రత్త లేదు. మనం నీతిమంతులుగా మార్చబడాలంటే ఆ పరిశుద్ధ రక్తం మన మీద ప్రోక్షింపబడాలి. ఆ రక్తం మన మీద ప్రోక్షింపబడాలంటే నిత్యుడైన తండ్రి చేసిన ఆ బలియాగాన్ని, ప్రాణ త్యాగాన్ని మనము ఒప్పుకోవాలి. ఆ సువార్తను నమ్మాలి, నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు మనందరము నీతిమంతులుగా మార్చబడదుము గాక. మనందరికీ నో డౌట్ పరలోకపు ఎంట్రీ అనేది మనకి అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే మన పాపాలు ఇక కనపడవు దేవుడికి. యేసుక్రీస్తు వారి రక్తం మనకు కప్పేస్తుందంటే అప్పుడు మనం నీతిమంతులుగా కనపడతాం తండ్రికి. అప్పుడు ఏ ఆక్షేపణ ఉంటుందో మనకి. అందుకనే నీతిమంతుల యొక్క విజ్ఞాపన బహు బలము గలదై మనఃపూర్వకమైన కనుక వారు ప్రార్థిస్తారంట. ఆకాశపు వాక్యుడు కష్టపడతాయంటే, అంతే పూసేస్తారంటే. అంటే దానికి ఉదాహరణ చెప్పాడు కదా ఏలియా ప్రార్థిస్తే ఆకాశం మూయబడి 300 సంవత్సరాలు వర్షం పడలా. మళ్ళా అదే ఏలియా మోకరించి ప్రార్థిస్తే అరచేతంత బొబ్బుతో స్టార్ట్ అయ్యి ఆకాశంలో బొబ్బు అది ప్రచండమైనటువంటి విస్తారమైన వర్షం గురించి ఒక క్రియ, సూచక క్రియగా జరిగింది. దేవుడికి గురించి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి ఎంత బలమైనది నీతిమంతుడి యొక్క విజ్ఞాపన, ఎంత బలమైనది అంటే అబ్రహాం గారు అంటారు కదా తాతయ్య, అబ్రహాం తాతయ్య దేవుడితో ఒకసారి మొరపెట్టుకుంటాడు. దేవుడు ఎంత సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాను అబ్రహామా అట్లా మాట్లాడడం, నా స్నేహితుడు అయిన నీకు ఈ విషయం తెలియకుండా నాకు ఇష్టం లేదంట. దేవుడు తాను సృష్టించిన ఒక మనిషిని నా స్నేహితుడు అన్నాడంటే ఎంత నమ్మకమైన దాసు కదా అబ్రహాం, ఎంత నీతిమంతుడు కదా. ఆ తెలుగుతోటే అయ్యా ఒక్క రిక్వెస్ట్ చెప్పు అబ్రహామా, భయం ఎంత దేవుడు నా స్నేహితుడు అన్నా ఆ చొరవ తీసుకోడు మనోళ్ళ. మనమేమన్నా ఇప్పుడు పాస్టర్ని నేను దేవుడు కాదు, కానీ నా ఏరియా బాగుందని కొంచెం మనం నా రోజు బాగా మాట్లాడేందుకు కొంచెం పొద్దున్న చేయాలి కదా. అంటే ఇది కాదులే కొన్ని చోట్ల అయ్యా ఆ సొదొమ గొమొర్రాలో 50 మంది ఉంటే 50 మంది నీతిమంతులు ఉంటే తప్పకుండా ష్యూర్ మై డియర్ ఫ్రెండ్ అబ్రహాం దానికి నీతి మన ప్రార్థనలు ఒక్కొక్కసారి జవాబు రాకపోవడానికి కారణం చెప్తాం. మన యొక్క ప్రార్థనలో
నీతిమంతులుగా మనం ప్రార్థన చేయడం లేదు. నీతిమంతులుగా ప్రార్థన చేస్తే ఏ కార్యము జరగకుండా ఉండదు. నీతిమంతులుగా నువ్వు మారాలంటే ఏ మనిషి నీతిమంతులుగా మారలేడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగబడి ఆయన సువార్తను ఆయన నామములో బాప్తిసం తీసుకున్నవాడు ఏమవుతాడు? చక్కగా నీతిమంతుడిగా మార్చబడతాడు. కనుక అప్పుడు మనం చేసే విజ్ఞాపనలకు ప్రార్థనలకు ఖచ్చితమైనటువంటి జవాబు వస్తుంది. ఇక్కడ అటువంటి నీతిమంతుడు నమ్మకమైన వాడు అబ్రహాం. అయ్యా 50 కాదులే కానీ ఏమనుకోకుండా ఉంటే 40 మంది ఉంటే 40 మంది ఉంటే నేను దాని జోలికి పోను అబ్రహామా అన్నాడు. మళ్ళీ డౌట్. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? లోతు. లోతు అంటే అబ్రహాం తమ్ముడి కుమారుడు. అంటే అబ్రహాం కూడా కుమారుడు కంటే కదా. మళ్ళీ డౌట్. తెగించి అడుగుతున్నాను ఆయన. చివరిగా తెగించి అడుగుతున్నాను, సాహసిస్తున్నాను. 30 మంది ఉంటే షూర్. ఎందుకు సంపాదిస్తున్నావు ఆదా అబ్రహాం? 30 మంది ఉంటే వారు జోలికి పోతారు. సొదొమ కుమారుడు. నీతిమంతుని విజ్ఞాపన చూశారా దేవుడి దగ్గర? అసలు ఒక్కసారి అడిగి రెండోసారి అడిగితేనే చెప్ప మీద ఇస్తారు. మన ఫాదర్ అయితే ఒక 10 రూపాయలు అదాం అని జీవనం చేయబడదు. ఆల్రెడీ ఒక్క 20 ఇస్తామంటే విటేదని ఇస్తాడు. 20 కావాలి నీకు అని. అది ఇహలోకపు తండ్రి. పరమ తండ్రి చూడు పసిబిడ్డని లాలించినట్టు. మళ్ళీ అబ్రహాం అంత వదిలాడా? ఇక చివరి అడుగుతున్నాను. 10 మంది ఉంటే అంటాడు. 10 మంది ఉన్నా వాటి జోలికి పోను అబ్రహాం. దేవుడికి తెలుసు ఒకే ఒక నీతిమంతుడు అతను లోతు. అతని ద్వారా అతని భార్య, అతని బిడ్డలు, కుమారులు ఇద్దరు, మొత్తం 4 అయ్యారు అక్కడ. ఇంకొకరు ఎవరైనా కలిసి ఉంటే సొదొమ గొమొర్రా ఈరోజుకుంటే వాడు తప్పించి. అంటే అబ్రహాం అడుగుదాం అనుకున్నా 5 మంది కూడా లేరు అక్కడ. 10 ఆలస్యం. సో నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహు బలము గలదై. అది ఎలా ఉంటుందంటే ఆ యొక్క విజ్ఞాపన గట్ట పరలోకం నుంచి దేవుడి దిగి వచ్చి ఆ కార్యము నెరవేరుస్తాడు. నీతిమంతులు మేము కాదు కదనుకో, మేము అప్పుడప్పుడు సినిమా చూస్తున్నాం చూడొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ మనసులో పశ్చాత్తాపడి అరే నీ ప్రతి తప్పుకి నువ్వు పశ్చాత్తాపడితే అప్పటికే పాపం క్షమపడతారు. అంతేగాని 1 సంవత్సరం చేసి డిసెంబర్ 31 ఎక్కువ ఈ సంవత్సరం అంతా చేసే పాపాలంటే అంట. అందుకని ఏ రోజు కా రోజు, ఏ పూటకి ఆ పూట ప్రార్థన చేయాలి. రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేయాలన్నారు? 3 మార్లు. 3 మార్లు. ఒక్కసారికి మాకు దెబ్బతింటుంది. 3 మార్లు అంటున్నాం. కానీ చేయండి. ఉదయం పూట ప్రార్థన చేసినప్పుడు బాగా మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు పాపక్షమాపణ అడిగారు. రాత్రి కాల్సిన పడుకోబోయే ప్రార్థన చేసుకున్నప్పుడు పాపక్షమాపణ ప్రార్థన చేసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న ఏమంటారు మనం అవలంబించవలసిన పద్ధతులు. ఏం కష్టం కాదు. పాపం చేయడానికి ఏమో తెగ అప్పుల పడిపోతాం. కానీ అసలు సొదొమ గొమొర్రా నాశనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పాపం అంట ప్రబలిపోయింది. ఎలాంటి పాపము? శారీరక పాపము. అంటే ఒక వావి, ఒక వరుస, ఒక పెద్ద, ఒక చిన్న, ఒక ముసలి, ఒక యంగ్, ఒక తల్లి, ఒక కొడుకు, ఒక అక్క, తమ్ముడు, ఏ వత్సలు లేవు. దే యూస్ టు డూ సిన్. వాళ్ళకి ఆ పాపం అంతే అలవాటు. అందుకని దేవుడు
ఎలాంటి దాంతో కాల్చాడు? పట్టణాన్ని గంధకం, దట్టు గంధకం అంటమ్మా. ఇప్పటికి తీసి చూపిస్తుంటారు. ఏమంటారు, ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళిన వాడు ఇదిగోని ఇది కాల్చబడిన సొదొమ గొమొర్రా గంధకం, గంధకం అంటారు. పడితే అక్కడ గడ్డి కూడా ఉండదంట, గాజు పెట్టుకున్నాక అయిపోయి ఉంటుంది. సో ఇక వాళ్ళ ఏం ఉండకూడదు, అసలు జీవం అనేది వాళ్ళ సంబంధించింది ఉండకూడదని దేవుడు అగ్నితో కాల్చి చూశాడు. కనుక మనం కూడా తల్లి రక్షింపబడాలన్న భారం అనుకుంటే చివరికి చెప్తున్నాను, నీతిమంతులైనటువంటి క్రైస్తవులుగా మనం ఎదగాలి అంటే మన విజ్ఞాపనలు కూడా అతి బలమైనవిగా మనపూర్వకమైనవిగా మారాలి అంటే పశ్చాత్తాపడాలా, మారు మనసు పొందాలా, సిలువ సువార్తను నమ్మాలా, బాప్తిసం పొందాలి. ఎలాగైతే సొదొమ గొమొర్రాలో 10 మంది కూడా నీతిమంతులు లేనందువల్ల ఆ యొక్క 2 పట్టణాలు కాల్చబడ్డాయో, ఈరోజు భారతదేశంలో కూడా జరుగుతున్నటువంటి అకృత్యాలు, అన్యాయ హత్య, అమ్మాయిల మీద దారుణమైనటువంటి దాడులు, చంపేయడమే మీరే తప్పు కాదు. తాళి కట్టించుకున్న 3వ రోజు మొగుడిని చంపేయడమే పెద్ద ప్లానింగే అన్నట్టుగా మాకు ఇక్కడ కూడా దొరకడంలా తీసుకెళ్లి మేఘాలయ జరిపిన మాట, మేఘాలయన ఏదోలయ ఏంటి ఈ వికృతమైన చేష్ట ఏంటి? అడెవడో 10th క్లాస్ పిల్లాడంట, ఏదో డబ్బులు దొంగలిచ్చి ఆ అమ్మాయి చూసిందని 21 కత్తి కొట్టుకొచ్చాడు. 10th క్లాస్ పిల్లోడికి ఒక కత్తి కొట్టుకోవాలంటేనే ఎంత భయం ఉండాలన్నా. 21 స్టాలింగ్స్ కొట్టి చంపేసి కేవలం చూసింది పిల్ల దొంగతనం చేస్తుంది. వాడు 10th క్లాస్ చదువుతున్నవాడు. కానీ సొదొమ గొమొర్రా కంటే భయంకరంగా అగ్ని గంధకాలతో కాల్చవేయబడినటువంటి రాసినటువంటి దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. కానీ ఎందుకు కాల్చబడలేదంటే ఆయనకి విశ్వాసులైనటువంటి నమ్మకమైనటువంటి నీతిమంతులైన క్రైస్తవులు అనేక మంది ఈ దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు. కనుక భారతదేశం అంతా ఈరోజు సురక్షితంగా దేవుడు ఉగ్రతకు లోను కాకుండా కాపాడబడుతుంది. నమ్మావా? మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అవునాయన ఉన్నారు, నీతిమంతులైన క్రైస్తవ బిడ్డలున్నారు, నిజాయితీగా నమ్మకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వారి విజ్ఞాపన స్వార్థపూరితమైనది కాదు. వాళ్ళలో అనేక మంది దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు. కనుకనే ఈ దేశం అంతా మరి ఎన్నో శోధనలతో మరి బాధింపబడుతున్నా మనం రక్షింపబడుతున్నాం. ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు? నమ్మకంగా నువ్వు ఉంటే ఆశీర్వాదాలు వెతుకుంటావు, మెండుగా తీరును పోను. నీతిమంతుడిగా ఉంటే నువ్వు నీ ప్రార్థనలకు జవాబు. ప్రార్థన చేసుకున్నామా? చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభువా స్తోత్రం నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ యొక్క శుక్రవారపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. చక్కని వాగ్దానాన్ని ఇచ్చారు. వాగ్దానంతో మాలోని ధైర్యాన్ని పెంచారు. నమ్మకంగా ఉంటూ నిన్ను బిడ్డుగా నేను జీవిస్తానన్నారు. స్తోత్రం. మాకెంతో కాలం నుంచి కొన్ని విషయాల ప్రార్థన విషయంలో ఎందుకు జవాబు రావట్లేదన్న అనుమానం ఉండిపోవచ్చు. అందుకనే మాతో ఆ యొక్క అద్భుతమైనటువంటి వాక్య
వాక్య ధ్యానమును బట్టి మమ్మల్ని బలపరచాలి. నీతిమంతుని ప్రార్థన ఒక బలముగా ఉంటుంది. ఏలియా అలాంటి స్వభావం కలిగిన మనుషుడే కాదు. అతను ప్రార్థన చేయగా ఆకాశం మూయబడింది, వర్షం ఆగిపోయింది. మరలా తిరిగి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల తర్వాత సమృద్ధిగా వర్షం కురిసింది. మాకు అతనికి తేడా చూపించారు. ఏలియా నీతిమంతుడు, నమ్మకమైన సేవకు. మేము నీతిమంతులు అనుకుంటున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మాకు తిరుగులేదు అనుకుంటున్నాం. కానీ మాలో తెలుసో తెలియకో దారి తప్పిపోతున్నటువంటి మా చూపును కంట్రోల్ చేయండి. మా ఆలోచనను కంట్రోల్ చేయండి. చూపు ద్వారా, క్రియల ద్వారా, నాయనా ఇదిగో తలంపుల ద్వారా మా రహస్య పాపములను మీరు చూస్తున్న దేవుడు కనుక దయతో క్షమించండి. దీనివైన బిడ్డలు అడుగుతున్నారయ్యా. చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. అందరూ ఒకటే మాట, అయ్యా నా జీవితంలో మేము ఇప్పటి వరకు చేసిన ప్రతి విధమైన పాపాన్ని ఈ రోజు ఈ క్షణం ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే పాపాలు ఒప్పుకోకపోతే పాపపు యొక్క భారం వలన మేము పరలోకాన్ని పోగొట్టుకుంటాం కనుక ఆ భారం నుంచి మేము విడుదల పొందాలంటే పాప క్షమాపణ పొందాలంటే మా పాపాలను ఒప్పుకొని ఈ యొక్క విడుదల మేము పొందుతున్నట్లయితే నిశ్చయంగా మీరు మా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకంలో ప్రవేశించుటకు మీరు సహాయం చేయుదురు కాక. నా ప్రభువా, నా దేవా, ఇప్పటి వరకు మరి పాటల ద్వారా నేను మహిమపరుచుకున్నాం. బిడ్డలు అనేకమైన విషయాల గురించి విజ్ఞాపనలు చేశారు. వాటికి జవాబుగా మీరు మరి కార్యం చేసినట్టు స్తోత్రాలు, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మాకున్న ఆ ప్రశ్న, మా ప్రార్థనలో ఎందుకు త్వరగా జవాబు రావట్లేదని ఆ ప్రశ్నకు జవాబిచ్చి బలపరిచారు. క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలకు చేర్చమని రాత్రికాల సమయంలో బిడ్డలందరూ నిద్రిస్తూ ఉండగా వారి చుట్టూ, వారి కుటుంబల చుట్టూ, వారి పడకల చుట్టూ మీ దేవదూతల కాపుదలను పెంచండి. దుష్ట స్వప్నములు, పీడ కళలు లేని ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఏ విధమైన సైతాను క్రియలు ఎవరి గృహముల్లో జరగకుండా ఈ అగ్నిని నా తండ్రి ప్రతి ఒక్క గృహంలో మండించండి. ఈ అగ్నిని వారికి రక్షణ కవచముగా ఉంచండి. సహాయం చేయండి. మరలా మేము ఆదివారం ఆరాధనలో కలిసిన వరకు ఈ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో నింపి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతివాడు పెట్టుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట భూమి మీద నెరవేర్చబడుగాక. మా యొక్క ఆహారం మా యొక్క ప్రార్థన చేసిన వారిని క్షమించు. శోధనలోకి దృష్టి పంపించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజం అనే మందిరములో సభ్యులుగా ఉన్న ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయును గాక. ఆమేన్. మంచిది. శుక్రవారం ఆరాధనలో మనం కాలములు సేకరిస్తారు కనుక